హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఎందుకు ఎందుకు జనాలు ఇలా ఉన్నారు? పుష్ప మూవీ పైన ఎక్కడ లేని ఎవ్వరు ఎప్పుడు ఎదురుపడలేని ప్రాబ్లమ్స్ అల్లు అర్జున్కి ఎందుకు వస్తున్నాయి? పుష్ప మూవీ పైన ఎందుకు పుష్ప మూవీ పైన ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి? ఎందుకు? మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చాడనా? తన కాళ్ళ మీద తను నిలబడుతున్నాడనా? లేదంటే అల్లు అర్జున్కి వచ్చిన ఫేమ్ని మెగా ఫ్యామిలీ క్రెడిట్లో పట్టలేదని కుళ్ళుతోనా? లేదంటే మెగా ఫ్యామిలీ మొత్తం ఏం చేసినా అల్లు అర్జున్ రేంజ్కి ఎదగటం అనేది ఇంపాసిబుల్ అని తెలుసా అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పిఠాపురంలో ఉన్నటువంటి గల్లీలో ఉన్నటువంటి పోస్టర్స్ అన్నిటిని చించివేయడం జరిగింది. ఎంత ఘోరం అంటే అంత ఘోరం. పిఠాపురంలో అంటించిన వాల్ పోస్టర్స్ అన్నిటినీ రాత్రికి రాత్రి నిర్దాక్షిణ్యంగా చించేయడం జరిగింది. దీన్ని చేతకాని తలంగా మేము అభివర్ణిస్తున్నాం. మీకు చేతనైతే సినిమాలు హిట్ చేసుకోవాలి, అంతేగాని ఎదుటివాడి సినిమా బాగుందంటే ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్లు చించేసి రాత్రికి రాత్రి పిరికి పందల్లా పారిపోవటం చేతగాని వాడి పని అంటూ ఫ్యాన్స్ చాలా మంది చెప్తూ ఉన్నారు. ఒకసారి మీరు పిఠాపురంలో రోడ్ల పక్కన ఉన్నటువంటి వాల్ పోస్టర్స్ అన్నిటిని ఎంత ఘోరంగా చించేశారో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. చూశారు కదా, ఎంత ఘోరం, ఎంత అమానుష్యం కదా. చేతగానోడు మాత్రమే ఇలా నైట్కి నైట్ పోస్టులు చింపేసి పిరికి పందలాగా కుక్కల్లాగా వెళ్ళి దాక్కుంటారు. అల్లు అర్జున్ అనే వ్యక్తి గ్లోబల్ స్టార్గా ఎదగటం ఎవరికి ఇష్టం లేదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ బ్యాచ్ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, ఎవరికి కూడా చిరంజీవి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి బ్యాచ్ కానీ అల్లు అర్జున్ సొంత కాళ్ళపైన అల్లు బ్రాండ్తో ఎదగటం అనేది వీళ్ళెవ్వరికి ఇష్టం లేదు. ఎందుకంటే తను గతంలో శిల్పా చక్రవర్తి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడన్న భ్రమలో బతుకుతున్నారు. కాబట్టి నాగబాబు కూడా విషం కక్కిన విషయం మన అందరికీ తెలిసింది. అంతేకాదు ఈ మధ్య చలమలశెట్టి రమేష్ బాబు అని ఒక వేస్ట్ ఫెలో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బుర్రా బుద్ధి లేని విధంగా కామెంట్ చేయడం జరిగింది. ఎంత ఘోరమైన కామెంట్స్ అంటే, ఈయన గన్నవరం నియోజకవర్గంలో పుష్ప సినిమాని మేము ఆడనియ్యాం, బన్నీ వచ్చి బహిరంగంగా వీళ్ళకి క్షమాపణలు చెప్పాలంటే ఎవరికి? చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబాలకి ఎందుకు సమాధానం చెప్పాలని అడిగితే ఈయన తరఫున ఉన్నటువంటి వాదన ఏంటంటే, చిరంజీవి పేరు పెట్టుకుని ఎదిగి చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీకి ఎదురు తిరిగి చిరంజీవి కాకుండా వేరే పార్టీ వాళ్ళతో పంచన చేరి వాళ్ళని మోసం చేసి వాళ్ళని అవమానించాడు, అందుకోసము మేము వ్యతిరేకిస్తున్నాము అంటూ ఈయన చెప్పడం జరిగింది. అంతేకాదు ఈయన చెప్పిందండి, సినిమాను పుష్ప 2 సినిమాను అడ్డుకుంటామని గన్నవరం నియోజకవర్గ జనసేన నేత శలమలశెట్టి రమేష్ బాబు హెచ్చరించారు. బన్నీ పోకడ జన సైనికులు మెగా అభిమానులకు చాలా బాధాకరంగా కనిపిస్తూ ఉందంట. మొన్న ఎలక్షన్స్లో మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఆయన పనిచేశారు. అహం నెత్తిన పెట్టుకొని వ్యతిరేకంగా ఉంటున్నాడు. ఓహో, అహం అంటండి చూడండి. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగబాబు కాళ్ళకు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకో, లేదంటే పుష్ప 2ను అడ్డుకుంటాం. ఈడెవడండి బాబు, వేస్ట్ గల్లా ఉన్నాడు. చలమలశెట్టి రమేష్ బాబు, ఇది స్వతంత్ర దేశం, ఎవడికి ఎవడు బానిస కాదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకో. చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవాలా? నువ్వు వాళ్ళ ముడ్డి సంకలం నాకుతున్నావు అనేసి అల్లు అర్జున్ కూడా వెళ్ళి వాళ్ళని నాకాలా? నీకంటే పార్టీకి సంబంధించి ఏదైనా కావాలి కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని నన్ని నాగుతావు. అర్థమైందా? సొంతగా అల్లు బ్రాండ్తో ఎదుగుతున్న కుర్రోడిని నువ్వెవడరా ఆపడానికి? నువ్వు గన్నవరంలో మహా అయితే దమ్ముంటే గన్నవరంలో సినిమా ఆపు చూద్దాం అంటూ ఫ్యాన్స్ చాలా సీరియస్గా చెప్తూ ఉన్నారు. చలమలశెట్టి రమేష్ బాబుకి బ్యాండ్ బాజా బహారత్ అయిపోబోతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా చలమలశెట్టి రమేష్ బాబు, నువ్వు జనసేన పార్టీ గన్నవరంలో ఎంత తోపైనా కూడా అల్లు అర్జున్ మూవీని దమ్ముంటే ఆప్, మరి నేను కూడా చూస్తాను. నీ న్యూసే నా ఛానల్లో ఫస్ట్గా టెలికాస్ట్ చేస్తాను. చేతగాని ప్రలాపనలు ఎందుకు చలమలశెట్టి? ఏమంటావు? అహం నెత్తికెక్కిందా? సిగ్గుండాలి నీకు.
నీకు దిగజారుడు స్వభావం ఉంది, నువ్వు సంకల్ నాకే బుద్ధి ఉంది, నువ్వు వాళ్ళ తెలుక్కొని వాసన చూసే బుద్ధి ఉందంటే అందరికి అలాగే ఉంటారా ఏంటి? నువ్వు వెళ్ళి అన్నీ చేసుకో. ఎవడి ఇండివిజువాలిటీ ఆడది, ఎవరి లైఫ్ వాడిది. నువ్వెవడో ఒక లైఫ్ నిర్ణయించడానికి. గన్నవరంలో నువ్వు ఆపలేవు, అది ఇష్టం, నేను ఒప్పుకుంటా. ఆఫ్టర్ ఆల్ గన్నవరం లేకపోతే గ్లోబల్లీ రిలీజ్ అవుతుంది ఆ ఎర్త్ మొత్తం. అక్కడికి వెళ్ళి ఆపు మరి, ఆపరా బాబు. ఎంత అహం నెత్తికెక్కిందంట నీకు. అహం భూమిలో దిగిపోయింది సిగ్గు లేకుండా. సిగ్గు శరం లేని బ్రతుకులు వీళ్ళందరూ. పుష్ప మూవీ రిలీజ్ కాబోతుంది, చూద్దాం ఏ పోటుగాడు ఎంతగా ఏ సినిమాల దగ్గర ఆపేస్తాడు సినిమా రిలీజ్ కాకుండా ఆడకుండా. సో ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్గా ఎదిగి చాలా చాలా ఇప్పటివరకు ఏ తెలుగు హీరో సినిమా ఆ రేంజ్లో రిలీజ్ కాలేదు, అంత కలెక్షన్స్ కలెక్ట్ చేసే స్థితికి కూడా ఎదగలేదు. ఓవరాల్గా అల్లు అర్జున్ సినిమా ఇప్పుడు పుష్ప 2 గ్లోబల్లీ రిలీజ్ అయ్యి టోటల్ ప్లానెట్ ఎర్త్ని ఆక్రమించేసుకుని తెలుగు సినిమా యొక్క ప్రతిభని, తెలుగు సినిమా గొప్పతనాన్ని గ్లోబల్లీ చాటబోతుంది. సో అందరూ విష్ చేయండి అల్లు అర్జున్కి. టికెట్ల రేట్లు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి మాకు తెలుసు, ఆ రేట్లు కూడా తగ్గిస్తే చాలా మంచిదని ప్రొడ్యూసర్స్కి మేము చెప్తూ ఉన్నాం. లేదంటే సినిమాని మీరు అనుకున్న రేంజ్లో చూడలేరండి. ఫస్ట్ 2 రోజులు మాత్రం చూస్తారు, ఆ తర్వాత ఓటీటీలో మేము వెయిట్ చేస్తూనే ఉంటాం. మేము సినిమా థియేటర్కి వచ్చి చూడడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.